రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలం మారుతున్న వరకట్నం కోసం వేధింపులు మాత్రం ఆగటం లేదు. నిత్యం వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్కు చెందిన అమ్మాయి విషయంలో వెలుగు చూసింది. అరబ్ కంట్రీలో ఉంటున్న హైదరాబాద్ అమ్మాయి సబా బేగంను భర్త ముక్తాధీర్ వరకట్నం తేలేదని విచిత్రహింసలు పెడుతున్నాడు. తిండి కూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్తో దాడి చేయడం కలకలం రేపింది. ఒళ్లంతా దెబ్బలతో ఉంటున్న కనీసం ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లడం లేదు. దీనిపై ఆమె తల్లి తన కూతుర్ని కాపాడాలని విదేశాంగ మంత్రికి లేఖ రాసింది. అరబ్ కంట్రీ మక్కాలో ఉంటున్న తన కూతుర్ని భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ లేఖలో ఆమె పేర్కొంది. రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. కాలం మారుతున్న వరకట్నం కోసం వేధింపులు మాత్రం ఆగటం లేదు. నిత్యం వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్కు చెందిన అమ్మాయి విషయంలో వెలుగు చూసింది. అరబ్ కంట్రీలో ఉంటున్న హైదరాబాద్ అమ్మాయి సబా బేగంను భర్త ముక్తాధీర్ వరకట్నం తీరదని చిత్రహింసలకు పెడుతున్నారు. తిని కూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్తో దాడి చేయడం కలకలం రేపింది. ఒళ్లంతా దెబ్బలతో ఉంటున్నా కనీసం ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లడం లేదు. దీనిపై ఆమె తల్లి తన కూతుర్ని కాపాడాలంటూ విదేశాంగ మంత్రికి లేఖ రాసింది. అరబ్ కంట్రీ మక్కాలో ఉంటున్న తన కూతుర్ని భర్త చిత్రహింసలు పెడుతున్నారంటూ లేఖలో పేర్కొంది.